పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొందా వేగమే రండి. ఫలమును పొందా వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవం. పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Susai Manikyam, and for all the departed souls, Mass offered by Dr. Valsala and family.
ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన ఎల్లా అప్పారావు, ఎల్లా సత్యవతి, ఎల్లా గంగమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల జోజీ, కరుణ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రేగటి అప్పారావు, శశివర్ణమ్మ, సూర్యనారాయణ, నరసమ్మ, మృత్యుంజయ సత్యనారాయణ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు అలుబిల్లి జాకోబ్, రత్నమాల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ ఉదయకాలపు గ్రిగోరియన్ దివ్య పూజా బలులకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఆ కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే అనేకమైనటువంటి ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుంటూ ప్రార్థిస్తున్న మిమ్ము, మీ బిడ్డలను దీవించాలని, మరి ముఖ్యముగా ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించాలి అని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించాలి అని, వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాలని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలులో మరి ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములలో ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనములు, 13 నుండి 14 వచనములు, 16 నుండి 17 వచనములు మరియు 23 నుండి 28 వచనముల వరకు. బెల్షస్సరు రాజు గొప్ప విందు చేయించి 1000 మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తాను కూడా ద్రాక్షారసమును సేవించెను. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని ఆజ్ఞాపించెను. తామును తన ప్రముఖులను తన భార్యలను ఉంపుడు కత్తెలను ఆ పాత్రల నుండి రసము త్రాగవలయునని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్షారసమును త్రాగి వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టి ఉన్న ప్రసాదము గోడ మీద దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో రాయదొడగెను. అటుల రాయుచున్న హస్తమును రాజు చూచెను. ఈ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయెను. భయము వలన అతని నడుమునందలి కీళ్ళన్నీ పట్టుదప్పెను. మోకాలు గడగడా వణికెను. 13-14 వచనములు. వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజు అతనితో, మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలను ప్రవాసివి నీవేనా? పవిత్రులైన దేవతల ఆత్మ నీలో వసించుచున్నదనియు నీకు తెలివితేటలను, విశేష జ్ఞానమును, వివేకమును మిన్నగా కలవని వింటిని. 16-17 వచనములు. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవు ఆ రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని? ఊదావన్నె వస్త్రములు తాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున 3వ అధికారివి అగుదువు అని పలికెను. దానియేలు రాజుతో ఇట్లనెను, నీ ధనములను నీవే ఉంచుకొనుము, లేదా వానిని మరియొకనికి ఇమ్ము. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు విన్నవింతును. 23-28 వచనముల వరకు. మీరు పరలోకమునకు అధిపతి అయిన దేవుని ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రములను తెప్పించితిరి. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు, ఉంపుడు కత్తెలు ఆ పాత్రముల నుండి
ద్రాక్షారసమును త్రాగితిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన దైవములను స్తుతించిరి. ఆ దైవములకు చూపు, వినికిడి, ఎరుకలేవు. కానీ మీ ప్రాణములను, మీ కార్యములన్నిటినీ తన గుప్పిట నుంచుకొను దేవుని మాత్రము మీరు గౌరవింపరైతిరి. కనుకనే దేవుడు ఈ హస్తమును పంపి ఈ మాటలను రాయించెను. ఈ రాత ఇదియే: మెన్నే మెన్నే టేకెల్ ఉ ఫారసి. సంఖ్య తూకము విభజనము దీని భావమిది. మెన్నే సంఖ్య అనగా దేవుడు నీ పరిపాలన దినములను లెక్కపెట్టి వానిని తుదముట్టించెను. టేకెల్ తూకము అనగా ఆయన నిన్ను త్రాసులో పెట్టి తూచగా నీవు చాలా తేలికగా నుంటివి. పార్సిన్ విభజనము అనగా దేవుడు నీ రాజ్యమును విభజించి మాదీయులకును పారసికులకును ఇచ్చివేసెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యానుసారం జీవించదా నీ ఘన కీర్తిని వివరించదా నీ ఘన కీర్తిని వివరించదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 యేసు
లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 19వ వచనం వరకు. ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును సరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ము తీసుకుని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపరకుడు. విరోధి మీకు ఎదురాడుటకును మిమ్ము ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్ము పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూను దేశింతురు. కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణకు మనం ధ్యానం చేసినట్లయితే శ్రమల గురించి ప్రభు పలుకుతూ ఉన్నాడు. నా నామములో మీరు జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు, నా చిత్తానుసారం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనేక మంది శత్రువులు కూడా మీ జీవితంలో వస్తూ ఉంటారు. శత్రువులంటే కేవలం బయట నుంచి వచ్చిన శత్రువులు మాత్రమే కాదు, ఇంటిలో నుండే మన తల్లిదండ్రులే, మన తోబుట్టువులే, మన అయిన వారే మనకు శత్రువులుగా మారే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడంటే మీరు నీతిగా జీవించినప్పుడు, విశ్వాసములో జీవించినప్పుడు, పవిత్రంగా జీవించినప్పుడు, ఈ లోకానికి తలవొగ్గనప్పుడు, ఈ లోక వ్యామోహాల్లో పడిపోకుండా ఉన్నప్పుడు ఇలాంటి శ్రమలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. వచ్చినా కూడా మీరెవ్వరూ కూడా భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్తూ ఈరోజు కొన్ని మాటలను ప్రభు మనకి అందిస్తూ ఉన్నారు. మొదటిది, మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం ఇది. ఇలాంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని ఎదిరించాలి. ఎలా ఎదిరించాలి అంటే తిరిగి పోట్లాడటం ద్వారా, మేము తప్పు చేయలేదు, మేము అన్యాయం చేయలేదు, మమ్మల్ని దూషించవద్దు, మమ్మల్ని తిట్టవద్దు, కొట్టవద్దని వాళ్ళ మీద యుద్ధాలు చేయటం ద్వారా, కేసులు పెట్టడం ద్వారా రకరకాలుగా మీరు యుద్ధం చేయని అవసరం లేదు. ఎలా యుద్ధం చేయాలంటే సాక్షులుగా ఉండండి. నేను ఏ విధంగా నా తండ్రి దేవునికి సాక్షులుగా ఉన్నానో మీరు కూడా సాక్షులుగా ఉండాలి. ఏ విధంగా సాక్షులుగా అంటే సహనము, ఓర్పు ద్వారా. నన్ను బంధించినప్పుడు సహనంతో ఉన్నాను, నన్ను కొరడాలతో కొట్టినప్పుడు ఓర్పుతో ఉన్నాను. ఎంత వేదనైనా, ఎంత కష్టమైనా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా, కొరడాలతో కొడుతున్నప్పుడు మాంసపు ముద్దలు నా శరీరంలో నుంచి వచ్చి పడుతూ ఉన్నప్పుడు నేను ఓర్పు సహనముతో ఉన్నాను. కాబట్టి 3వ రోజున నేను మరణాన్ని సహితము జయించగలిగాను, మరణపు ముళ్ళును సహితము నేను విరవగలిగాను. అసాధ్యమైన కార్యాలు సాధ్యము కావాలంటే మీరు కూడా నా వలె సాక్షులుగా ఉండండి, నాకు సాక్షులుగా జీవించండి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని చేరుస్తాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. నా నామములో మీరు ఏది చేసినా, ఎంత బాధ అనుభవించినా, ఎంత కష్టం అనుభవించినా, ఎంత వేదన అనుభవించినా, మీకు ఉండవలసిన ఒకే ఒక లక్షణము ఓర్పు, సహనము కలిగి ఉండండి. నాకు సాక్షులుగా ఉండండి. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నం చేసినా ప్రభు చెప్తున్నాడు, ప్రియ సహోదరులారా, నా చిత్తము లేకుండా, నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరు కూడా మీ తల వెంట్రుకల్లో ఒక ఇంటికను కూడా ఎవ్వరూ తీయలేరు. అంత గొప్పగా నేను కాపాడుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభు మనందరికీ కూడా ఈరోజు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి.
నీతిగా జీవించినప్పుడు సమస్యలు, నిజాయితీగా జీవించినప్పుడు సమస్యలు. కొన్నిసార్లు మన నీతి జీవితము, మన నిజాయితీ జీవితము ఇతరులకు శాతగానితనముగా కనిపిస్తూ ఉంటుంది. ఇతను అంతే, ఇతను దేనికి పనికిరాడు, ఇతను అయోగ్యుడు అని రకరకాలుగా ముద్రలు వేస్తూ ఉంటారు. మన మంచితనాన్ని మరి చేతగానితనంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. చివరికి మన ఇంటిలో ఉన్నవారే మనల్ని అర్థం చేసుకోరు. చివరికి మనల్ని కట్టుకున్నటువంటి భార్య కానీ భర్త కానీ మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించరు. వాళ్ళే మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. ఈ లోకంలో మనుషులంతే. నీవు ఇస్తే, వాళ్ళ ప్రకారం నడిస్తే, వాళ్ళకి ఇష్టానుసారంగా జీవిస్తే నిన్ను చాలా మంచివాడిని చేసేస్తారు. ఒక్క రోజుల్లోనే నిన్ను రాజసింహాసనం మీద కూర్చోబెట్టేస్తారు. కానీ వారికి నచ్చకపోతే, వారికి నచ్చినట్లుగా నీవు జీవించకపోతే ఆ సింహాసనాన్ని పందుల దొడ్డు వరకు ఈడ్చుకుని వెళుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డగా జీవించటం అంటే సాక్షికరమైనటువంటి జీవితం. అణువణువున మనం ఆయనకు సాక్షిగా ఉండాలి. ఓర్పులోను, సహనములోను, అన్ని విషయాల్లోనూ మనం ఆయనకు సాక్షిగా ఉండి ఆయనను మహిమపరిస్తే ఎన్ని బాధలు, ఆటంకాలు, సమస్యలు వచ్చినా మన తరపున ఆయన యుద్ధం చేసి మనందరినీ కాచి కాపాడుతాడని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కుటుంబంలో రకరకాల అవమానాలను అనుభవిస్తున్నావా? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవటం లేదని, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదని, ఇంటిలో ఒంటరితనంతో నీవు జీవిస్తున్నావు, అందరూ ఉన్నారు, నిన్ను వేరుపరుస్తున్నారని, వేరు చేస్తున్నారని, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని, నన్ను ఒక మనిషిగా కూడా చూడటం లేదని నీలో నీవే సతమతమవుతున్నావు బిడ్డ. ఈ మనుషులంతే, ఈ మనుషుల తీరు అంతే. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నీకోసం నా కోసం పరలోకాన్నే వదిలి భూలోకానికి వచ్చిన దేవుడు అలా చెయ్యడు. అన్ని సమయాలలో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, మనల్ని ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. ఆయన మీదే మన విశ్వాసాన్ని ఉంచాలి. ఆయన బాటలోనే మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. కష్ట సమయాలలో మీరు నాకు సాక్షులుగా ఉండండి. ఎవరు ఎంత అవమానపరిచినా మీరు ఓర్పు సహనముతోనే జీవించండి. చివరికి మీ తరపున నేను యుద్ధం చేస్తాను, మీ తల వెంట్రుకలో ఒకటి కూడా ఓడకుండా నేను కాపాడుకుంటానని వాగ్దానం చేసిన యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా. అవును ప్రభా, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోతూ ఉన్నాం, ఓపికను కోల్పోతూ ఉన్నాం ప్రభా, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం ప్రభా. ఈ లోక మనుషుల్లాగా మేము ప్రవర్తిస్తూ ఉన్నాం. మా పాపాలను క్షమించండి ప్రభా, మా బలహీనతలను తొలగించండి ప్రభా. ఈ రోజు నుండైనా మీ చిత్తానుసారం విశ్వాసంలో బలపడి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ బిడ్డలందరి ఉద్దేశాలు నెరవేర్చమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలు సమర్పించి, మరి ముఖ్యంగా గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పించిన వారందరినీ కూడా ఆశీర్వదించి, వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించండి. అనేక బాధల్లో, బంధకాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో ఉన్న వారందరినీ ఓదార్చండి ప్రభా. రకరకాల వ్యాధులతో సతమతమవుతూ ఆసుపత్రుల పాలైన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. మరి విదేశాల్లో ఉన్న బిడ్డలను, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారందరినీ కూడా దీవించమని, సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, అన్ని విధాలుగా ప్రభా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి విశ్వాసంలో బలపరిచి ఎల్లప్పుడూ కూడా మేమందరం మీకు సాక్షులుగా జీవించే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించండి ప్రభా. దీనిలో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచే సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనలన్నిటినీ మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో, బాధలతో, సమస్యలతో ఉన్నారో ప్రభువుకు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను, శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లింగముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ
భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ పోపు గారిని, జాన్ ఎస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి
మమ్ము రక్షింపుము. ప్రభు అన్నికీల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీర రక్తం ద్వారా నిత్య జీవము, శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. మహిమగల పరలోకం నీకుండగా మనసు విరిగిపోవడం నీకేలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా భయపడి బ్రతుకుట ఎలా. ఓదార్చి బలపరచు యేసు ఉండగా భయపడి బ్రతుకుట ఎలా. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. దృఢపరచుకో, బలపరచుకో, సోలిపోకుండా సాగిపోవుము. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కాకిని పంపి ఏలియను పోషించినాడే, సింహాల గృహలో నిద్రింపచేసాడే. కాకిని పంపి ఏలియను పోషించినాడే, సింహాల గృహలో నిద్రింపచేసాడే. ఎలియాను ప్రభువు నీతో నుండా, ఎలియాను ప్రభువు నీతో నుండా. ఏమియు నిన్ను కదిలించలేవు, ఏమియు నిన్ను కదిలించలేవు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా.
మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం